అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల అధికారులను కలెక్టర్లను పిలిపించి ప్లస్ అన్ని విభాగాల హెచ్ఓడీలను మంత్రులను కూడా దగ్గర పెట్టుకుని వాళ్ళతో రివ్యూ చేశారు. ఈ రివ్యూలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం 15% వృద్ధి సాధించాలి అనే లక్ష్యంగా కలెక్టర్లకు ఉద్బోధ చేయడం, అలాగే నెక్స్ట్ ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయబోతున్న కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు ఉగాది నుంచి ఏమో P4 అమలు చేయబోతున్నారు దాని గురించి, అలాగే అమ్మఒడి జూన్ నెలలో అమ్మఒడి ఇస్తారు దాని గురించి, అలాగే రైతు భరోసా ఈ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే విజన్ 2047 డాక్యుమెంట్ మీద కలెక్టర్లు చేయాల్సిన పని, ఇలా కలెక్టర్లు ఏమేమి చేయాలి, ప్రజా సంక్షేమం దానిలో కలెక్టర్లదే బాధ్యత అని చెప్పడం, అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విషయంలో మెగా డిఎస్సి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కలెక్టర్లు అందరూ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పడం, అలాగే విజన్ మీద ఒక డైరెక్షను, ఆదాయం పెంపొందించే అవకాశాలు, అలాగే హామీలు నెరవేర్చడం, ప్లస్ ఈ రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏమేమి హామీలు నెరవేరుస్తున్నారు దానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, అలాగే అన్నా క్యాంటీన్లు ఎప్పటికప్పుడు మీరు సందర్శించండి, అక్కడ ఫుడ్ క్వాలిటీ ఏంటనేది తెలుసుకోండి, అలాగే ఎక్కువగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శించండి అని చెప్పి మొత్తం ఈరోజు అనేక అంశాల మీద ఉద్బోధ చేశారు. సో దీనిలో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే, ఒకసారి పక్కన చూడండి, జిల్లాల వారీగా పెర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం పెంచడం మీద కసరత్తు చేయడం అనమాట. ఇప్పుడు ఈరోజు ఇది ప్రదర్శించారు, ఇది కలెక్టర్లందరికీ చూపించి జిల్లాల వారీగా తలసరి ఆదాయం వృద్ధి. ఇప్పుడు మనకి పక్కన చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 2022-23లో తలసరి ఆదాయం 1,37,328 రూపాయలు. అది 2025-26 టార్గెట్, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 1,85,120 రూపాయలు టార్గెట్ 2025-26లో అచీవ్ చేయాల్సింది. అలాగే అలా చూసుకుంటే మనకి తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది ఈ పట్టికలో మనకు తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది విశాఖపట్నం జిల్లా. తలసరి ఆదాయం 2022-23లో 4,02,798 రూపాయలు ఉంది. అది 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 6,14,793 రూపాయలు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం తలసరి ఆదాయం ఎంత టాప్లో ఉందో చూడండి. ఆ తర్వాత కృష్ణా జిల్లా కూడా తలసరి ఆదాయం 2022-23 నాటికి 3,49,919 రూపాయలు ఉంటే దాన్ని 2025-26 నాటికి 4,88,310 రూపాయలు టార్గెట్ పెట్టారు. అలాగే తిరుపతి జిల్లా, ఇట్లా జిల్లాల వారీగా తలసరి ఆదాయం పెంపు దానికి సంబంధించి కొన్ని లక్ష్యాలు విధించడం, మార్గదర్శకం చెప్పడం, అలాగే విభాగాల వారీగా ఇప్పుడు జిల్లాల వారీగా తలసరి ఆదాయం ఉంది, అలాగే విభాగాల వారీగా ఇప్పుడు హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అలాగే పౌల్ట్రీ పరిశ్రమ కావచ్చు, లైవ్ స్టాకు, బ్యాంకింగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, సర్వీసు, మైనింగు, ఇలా వివిధ రంగాల్లో జీవీఏ ఎంత ఉంది, దాన్ని ఎంత మేరకు పెంచాలి, సో జిల్లాల వారీగా లెక్కలు ఎలా ఉన్నాయి, ఆదాయం పెంపు లక్ష్యాలు ఏమిటి, దానికి మార్గాలు ఏమిటి, ఇవన్నీ కూడా చర్చించారు. సో ఓవరాల్గా ఈరోజు కలెక్టర్లకి ఒక రకంగా సీఎం గారు సున్నితంగా క్లాస్ స్పీకరు, కొన్ని అంశాల మీద కొంతమందికి సున్నితంగా క్లాస్ స్పీకరు, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను వాళ్ళకి చెప్పి గత ప్రభుత్వానికి సంబంధించి కొంత మాసివ్గా కూడా కొన్ని అంశాలు చెప్పారు. గత ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేసింది, రాజధానిని కావచ్చు, కొన్ని ప్రాంతాలను కావచ్చు, ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం, అభివృద్ధి లేకపోవడం, అనేక రంగాల్లో వెనుకబాటు ఉండడం, జిల్లాల్లో తలసరి ఆదాయం తగ్గిపోవడం, ఇదంతా కూడా కలెక్టర్లకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక లక్ష్యం ప్రకారం పనిచేయాలి, ఆ లక్ష్యం ఇది అనేది చెప్పారనమాట. సో ఈరోజు మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం రాబోతోంది. అందులో సంక్షేమ పథకాలు కొత్తగా అమలు చేయబోతున్నారు, P4 ప్రారంభించబోతున్నారు, అలాగే ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కబోతోంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపుగా 1 year అవుతుంది, 10 నెలలు అవుతుంది, ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పట్టాలు ఎక్కబోతోంది అనమాట 1వ తేదీ నుంచి. సో దాని మీద కలెక్టర్ల స్థాయిలో ఏం చేయాలి, జిల్లా స్థాయిలో జరగాల్సినవి ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఉద్బోధ చేశారనమాట. సో నిజానికి కలెక్టర్ల సదస్సు
3 నెలలకు ఒకసారి యావరేజ్గా 3 నెలలకు ఒకసారి పెడుతున్నారు. ఇలా పెట్టడం శాంతి భద్రతల సమీక్ష ఉంటుంది. దీనిలో మేబీ రేపు ఎస్పీలతో మీటింగ్ పెట్టి శాంతి భద్రతలు సమీక్షిస్తారేమో. అది కూడా జరిగితే మంచిది. ఫస్ట్ టైం కలెక్టర్ల మీటింగ్ ఒకరోజు పెట్టి తర్వాత ఎస్పీల మీటింగ్ పెట్టారు, జిల్లాలో ఐపీఎస్ఎల్ మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత రెండో సదస్సులో పెట్టలేదు. మరి ఈ రోజు కూడా షెడ్యూల్లో లేనట్టుంది. సో అది కూడా యాక్చువల్లీ పెడితే మంచిది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా అక్కడక్కడ సమస్యగా ఉంది, ఎక్కువగా ఈ క్రైమ్స్ అవి పెరుగుతున్నాయి. సో కలెక్టర్లకు సంబంధించి ఏం చెప్పాలో అది చెప్పారనమాట. మాసివ్గా క్లాస్గా వాళ్ళ క్లాస్ పీకడం, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించిన నష్టాలు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనేది చెప్పడం.